A7 న్యూస్ ఆంధ్ర. ప్రజా హక్కుల సభను విజయవంతం చేయండి. మండల కన్వీనర్ వేముల బక్కయ్య పిలుపు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రజా హక్కుల సభ 2024 డిసెంబర్ 4వ తేదీన జింకానా గ్రౌండ్స్ విజయవాడలో జరుగుతుందని మహాసభకు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దివాకర్ భట్టాచార్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజల తరపు నుండి ప్రశ్నిస్తారని బక్కయ్య అన్నారు. రమణక్కపేట అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం కార్మిక సమావేశం జరిగింది. బక్కయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని అధికారంలోకి రావటం జరిగిందని, నేటికి పథకాలు అమలుకు నోసుకోకపోవటం శోచనీయమని, సూపర్ 6 పథకాలే కాదు ప్రజలు కోరే పీపుల్ 6 సాధిద్దాం, తెలుగు నేల నుంచి మత రాజకీయాలు తరిమేద్దాం, పోరాటాలతో నిజమైన ప్రజా ప్రతిపక్షాన్ని నిలబడదామని అన్నారు. నాణ్యమైన విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించాలని, నూతన విద్యా విధానం రద్దు చేయాలని, విద్యారంగ ప్రైవేటీకరణ నిలిపివేయాలని అన్నారు. ఏటా 15 లక్షలు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలని, పరిశ్రమలు, పబ్లిక్ రంగ సంస్థలు ప్రైవేటీకరణ నిలిపివేయాలని, అన్ని రంగాల కార్మికులకు ఆరోగ్య బీమా వర్తింపచేయాలని, ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, వైద్య రంగ ప్రైవేటీకరణను ఆపాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులకు 600 రూపాయలు కనీస వేతనం అందించి ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, పట్టణ పేదలకు కూడా సమగ్రమైన ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, భూమి లేని నిరుపేదలకు భూమి, ఇల్లు లేని వారికి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని, పథకం కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని